ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి నిద్రలో అంటే నైట్ టైంలో మనం పడుకోబెడతాం కదా పాలిచ్చి, మళ్ళీ మిడిల్లో ఒక 2 అవర్స్కి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి 3 months లోపు 4 months లోపు పిల్లలకి పాలు అనేది ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. సో నిద్రలో ఉన్నప్పుడు కూడా లేచి ఆ టైంలో తేన్పులు అనేది తెప్పించాలా అని కామెంట్ చేశారనమాట. సో ఆ టైంలో ఇప్పుడు నైట్ మిడిల్లో ఒక 2 o'clockకి మిల్క్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి పాలు తాపించి ఇంకా పక్కలో అలా పడుకోబెట్టుకుంటాం. సో ఇలా పడుకోబెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ తేన్పు రాకుండా పడుకోబెట్టుకున్నాం కాబట్టి మనము అదంతా కూడా మళ్ళీ బయటికి వాంతి రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కడుపులో అరగవు పిల్లలకి. ఎంత నిద్రలో ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా తేన్పు అనేది తెప్పియాలి. కొంచెం ఓపిక చేసుకోండి. ఈ 3 months 4 months కొంచెం మీరు పాలు ఇచ్చిన వెంటనే వాళ్ళని భుజం మీద వేసుకొని తేన్పు ఎప్పుడైతే కొంతమందికి 5 నిమిషాల్లో వస్తుందో, కొంతమందికి 1 hour అయినా రాదు తేన్పు అనేది. సో కొంచెం ఓపిక చేసుకొని ఈ 3 months లోపు వరకు ఈ జాగ్రత్త ఒక్కటి తీసుకోండి. ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా మీరు అంతసేపు పాలు ఇచ్చిందంతా వేస్ట్ అయిపోతాయి, వాళ్ళకి బయటికే వస్తాయి కానీ ముక్కులోంచి లేదా నోట్లోంచి బయటికి రావడం తప్ప అవి అరగవన్నమాట. అరిగి బేబీకి ఆ జీర్ణమయ్యి బేబీకి కావాల్సిన పోషక విలువలన్నీ అందవు. సో ఖచ్చితంగా ఏ టైంలో అయినా సరే, పగలైనా రాత్రి అయినా ఎప్పుడైనా సరే పాలు ఇచ్చిన వెంటనే భుజం మీద వేసుకొని బాగా కొంచెం అదమండి ఇలా కొడుతూ ఉంటే వాళ్ళకి తేన్పు అనేది తొందరగా వస్తూ ఉంటుంది. ఆ ఊపడం అలాంటివి చేయొద్దు, ఓన్లీ భుజం మీద వేసుకొని ఇలా తడమాలి. సో ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తేన్పు అనేది వస్తూ ఉంటుంది బిడ్డకి. సో ఖచ్చితంగా వాళ్ళు హాయిగా ఫీల్ అవుతారు. అండ్ అవి ఇచ్చిన పాలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఏ టైంలో పాలు ఇచ్చినా కానీ ఇలా తేన్పు తెప్పించాలా వద్దా అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.